నమస్కారం. స్మార్టీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను 25 నుంచి 75 దాకా ఏదైతే నంబర్స్ ఉన్నాయో వాటి స్క్వేర్ ఎలా కనుక్కోవాలో చూపెడతాను. ఉదాహరణకి మీ స్క్రీన్ మీద చూడొచ్చు. నేను 48 స్క్వేర్‌ని కనుక్కోబోతున్నాను. ఇది ఈ వేదిక్ మ్యాథ్స్ ట్రిక్ యూజ్ చేసి ఈ 48 స్క్వేర్‌ని ఎలా కనుక్కోవాలి, అది ఒక పేపర్ లేకుండా ఎలా కనుక్కోవాలో, సులువుగా కనుక్కోవాలో నేను ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఫస్ట్ మనం 48 స్క్వేర్‌ని కనుక్కుందాం. సో, 48 ఫస్ట్ మీరు 48ని 15 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 50 మైనస్ 48 వచ్చి 2. 50 మైనస్ 48 వచ్చి 2. ఈ 2ని 25 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 25 మైనస్ 2 ఈజ్ 23. సో ఈ 23ని ఇలా తీసుకోండి, అట్లాగే తీసుకోండి. సో మీకు లెఫ్ట్ పోర్షన్ ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ కనుక్కునే దానికి మీరు ఆల్రెడీ 48ని 50తో మళ్ళీ 50 నుంచి సబ్ట్రాక్ట్ చేశారు. సో 50 మైనస్ 48 వచ్చి 2. ఆ 2 యొక్క స్క్వేర్ని కనుక్కోండి. 2 స్క్వేర్ ఈజ్ 2 స్క్వేర్ వచ్చి 4. కానీ 4 వచ్చి ఒక సింగిల్ డిజిట్ నెంబర్. మనం సింగిల్ డిజిట్ నెంబర్ని తీసుకోలేము, ఒక 2 డిజిట్ నెంబర్ని తీసుకోగలుగుతాం. సో ఆ 4నే నేను 04 అని రాస్తాను. సో 2304 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 48 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2304. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. 42 స్క్వేర్. 50 ఫస్ట్ 42ని 50 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 50 మైనస్ 42 వచ్చి 50 మైనస్ 42 వచ్చి 8. ఓకే. సో ఈ 8ని 25 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 25 మైనస్ 8 వచ్చి మనకు 17 వస్తుంది. ఆ 17ని రాసుకోండి. సో మనకు లెఫ్ట్ పోర్షన్ ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ని క్యాల్కులేట్ చేసేదానికి సో 50లో నుంచి మీరు 42 తీస్తారు, మీకు 8 వచ్చింది. ఆ 8 ఒక స్క్వేర్ని కనుక్కోండి. 8 స్క్వేర్ వచ్చి 64. ఆ 64 వచ్చి 2 డిజిట్ నెంబర్. సో 64ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. సో 1764 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 42 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1764. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. 38 స్క్వేర్. 38 స్క్వేర్. సో ఫస్ట్ 50లో నుంచి 38ని సబ్ట్రాక్ట్ చేయండి. 38 మైనస్ 50 మైనస్ 38 వచ్చి 12. ఓకే. సో ఈ 12ని 25 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 25 మైనస్ 12 వచ్చి 13. ఈ 13ని అట్లనే యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. సో మనకు లెఫ్ట్ పోర్షన్ వచ్చింది, ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ కనుక్కునే దానికి 50 మైనస్ 38 మనకు 12 వచ్చింది. ఆ 12 ఒక స్క్వేర్ని కనుక్కోండి. 12 స్క్వేర్ ఈజ్ 144. కానీ 144 వచ్చి 3 డిజిట్ నెంబర్. మనం 3 డిజిట్ నెంబర్ని తీసుకోలేము, ఓన్లీ 2 డిజిట్ నెంబర్ని తీసుకోగలుగుతాం. సో ఆ 144లో నేను 44ని ఇక్కడ తీసుకుంటాను. ఆ 1 ఏదైతే ఉందో 144లో 1 ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్ నెంబర్కి క్యారీ ఓవర్ చేస్తారు. సో ఆల్రెడీ 4కి లెఫ్ట్ సైడ్లో 3 ఉంది. 3 ప్లస్ 1 క్యారీ యాడ్ చేస్తే మనకు 4 వస్తుంది. సో 1444 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 38 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1444. ఇప్పుడు దాకా మనము 50 కంటే తక్కువ నంబర్ స్క్వేర్స్ ఎలా కనుక్కోవాలో చూసాము. ఇప్పుడు 50 కంటే ఎక్కువ నంబర్ స్క్వేర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఉదాహరణకి నేను స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, నేను 53 స్క్వేర్ కనుక్కోబోతున్నాను. సో ఫస్ట్ మీరు 50ని 53 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 53 మైనస్ 50 వచ్చి 3. ఓకే. 53 మైనస్ 50 వచ్చి 3. ఈ 3ని 25కి యాడ్ చేయండి. 25 ప్లస్ 3 ఈజ్ 28. సో మీకు లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ది ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ కనుక్కునే దానికి సో 53 మైనస్ 50 మనకు 3 వచ్చింది. ఆ 3 ఒక స్క్వేర్ని కనుక్కోండి. 3 స్క్వేర్ వచ్చి 9. కానీ 9 వచ్చి సింగిల్ డిజిట్ నెంబర్. మనము 2 డిజిట్ నెంబర్ని తీసుకోగలుగుతాం, సింగిల్ డిజిట్ నెంబర్ని తీసుకోలేము. సో ఆ 9ని నేను 09 అని రాస్తాను. సో 2809 వచ్చి మన ఆన్సర్ అనమాట. సో 53 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2809. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుంటాను. 58 స్క్వేర్. ఫస్ట్ 58లో నుంచి 50ని సబ్ట్రాక్ట్ చేయండి. 58 మైనస్ 50 ఈజ్ 8. ఈ 8ని 25కి యాడ్ చేయండి. 25 ప్లస్ 8 వచ్చి 33. 25 ప్లస్ 8 వచ్చి 33. ఈ 33ని తీసుకోండి. సో మీకు ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ వచ్చేదానికి ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ కనుక్కునే దానికి మీరు 58 మైనస్ 50 వచ్చి 8 కాబట్టి ఆ 8 ఒక స్క్వేర్ని కనుక్కోండి. 8 స్క్వేర్ వచ్చి 64. 64 ఒక 2 డిజిట్ నెంబర్. సో యాజ్ ఇట్ ఈస్ 64ని తీసుకోండి. సో 3364 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 58 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3364. ఇప్పుడు ఒక ఆఖరి ఉదాహరణ తీసుకుందాము. 63 స్క్వేర్. సో 63 మైనస్ 50 వచ్చి 13. ఈ 13ని 25కి యాడ్ చేయండి. 25 ప్లస్ 13 వచ్చి 38. 25 ప్లస్ 13 వచ్చి 38. మీకు ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ కనుక్కునే దానికి 13ని స్క్వేర్ చేయండి. 13 స్క్వేర్ వచ్చి 169. కానీ 169 వచ్చి
3 డిజిట్ నెంబర్. మనం 3 డిజిట్ నెంబర్‌ని తీసుకోలేం. మనం ఉట్టి 2 డిజిట్ నెంబర్‌ని తీసుకోగలుగుతాం. సో, ఆ 169లో నేను 69ని ఇక్కడ రాసుకుంటాను. ఇక్కడ తీసుకుంటాను. ఆ 169లో 69 తీసుకున్న తర్వాత ఆ 1ని మీరు లెఫ్ట్ నంబర్‌కి క్యారీ ఓవర్ చేయండి. ఆల్రెడీ 6కి లెఫ్ట్ సైడ్‌లో 8 ఉంది. 8 ప్లస్ 1 క్యారీ యాడ్ చేస్తే మీకు 9 వస్తుంది. సో 3969 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 63 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3969. సో ఈ విధంగా మనము 25 ఇంకా 75 మధ్యలో ఉన్న నంబర్స్కి స్క్వేర్ని సులువుగా కనుక్కోవచ్చు. అది ఒక పెన్ పేపర్ లేకుండా మెంటలీ మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి మీ కమెంట్స్ పోస్ట్ చేయండి. ఈ ఈ వీడియోని మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ భవిష్యత్తులో నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.